హాయ్ హలో నమస్తే అన్న. తెలుగు యూజ్డ్ కార్స్కి స్వాగతం అన్న. ఇద్దరు కస్టమర్స్ ఒకే మాట అడిగారు, సార్ చిన్న బడ్జెట్లో స్టైలిష్ మైలేజ్ బాగా ఇచ్చే కార్ ఏది, నాకు రైట్ కార్ ఎంచుకోవడం అసలు అర్థం కావడం లేదు అని చాలామంది ఒకరు కారు ఇద్దరు అలాగే నాకు క్వశ్చన్ అడిగారు. సో మీరు కూడా అలానే అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ బడ్జెట్లోనే మీకు బాగా సూట్ అయ్యే కార్ ఏదో మీరే డిసైడ్ చేసుకోండి. ఓకేనా? మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే ఈ రెండు వెహికల్లో మీ బడ్జెట్లో ఉందో లేదో తెలుస్తుంది. ఒకటి 2014 డిజైర్ అండ్ ఇంకోటి 2015 వ్యాగనర్. ఈ రెండు వెహికల్లో డిజైర్ డీజిల్ వెహికల్ అండ్ వ్యాగనర్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. ఓకేనా? ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్ మనం ఫస్ట్ వెహికల్ చూసుకుంటే మారుతి స్విఫ్ట్ డిజైర్ VDI BS4 2014 మోడల్ డీజిల్ ఇంజన్ ఇంకా స్టైలిష్ లుక్. ఈ వెహికల్ మైలేజ్ కింగ్. స్విఫ్ట్ డిజైర్ అంటేనే మైలేజ్ 23+ km/లీటర్ డీజిల్ ఇస్తుంది. ఓకేనా? అలాగే ఫ్రెండ్స్ మనం ఇంటీరియర్ ఒకసారి చూసుకుంటే ఫ్రంట్ సైడ్ ఇంటీరియర్ చూసుకోండి, ఎక్సలెంట్ ఉంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా మీరు ఒకసారి చూసుకోండి, చాలా అంటే చాలా బాగుంది. అలాగే రీడింగ్ కూడా ఒకసారి చూసుకుంటే 1,08,000 చిల్లర అయితే తిరిగింది. వెహికల్ చాలా అంటే చాలా ఇంజన్ పర్ఫెక్ట్ గుడ్ కండిషన్లో ఉంది. ఓకే. అండ్ నాన్ యాక్సిడెంటల్ కార్, ఎలాంటి పార్ట్స్ చేంజ్ లేదు. ఫ్యామిలీ కోసం లాంగ్ జర్నీస్ కోసం మైలేజ్ బాగుండాలి అంటే స్విఫ్ట్ డిజైర్కే ఓటేయచ్చు. ఓకేనా? ఈ వెహికల్ లాంగ్ డ్రైవ్స్కి ఎక్సలెంట్ ఫుల్ కండిషన్లో ఉన్న వెహికల్. సో ఇలాంటి డిజైర్ని మీరు మిస్ చేసుకోదండి. అలాగే లాంగ్ డ్రైవ్స్కి ఈ వెహికల్ చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. గుడ్ కండిషన్ ఉన్న వెహికల్ కాబట్టి డిజైర్ 2014 డీజిల్ వెహికల్. ఓకేనా? వెహికల్ లొకేషన్ చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్ అనంతపురం. ఈ వెహికల్ ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో ఈ వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంది. వెహికల్ ఒరిజినల్ ఆంధ్ర పీస్. ఓకేనా? అలాగే ఈ వెహికల్ ప్రైజ్ కూడా చూసుకుంటే ఓనర్ అయితే మనకు 4,20,000 అని చెప్తున్నారు. వెహికల్ గుడ్ కండిషన్లో ఉంది కాబట్టి ఈ రేటు. బట్ మార్కెట్లో ఈ రేట్ అయితే లేదు, నేను కూడా చెప్తున్నాను. కానీ గుడ్ కండిషన్లో ఉందన్న వెహికల్ మీరు వచ్చి చూసుకోండి, పర్ఫెక్ట్గా ఉంది అని చెప్తున్నారు కాబట్టి మీకోసం అదే పనిగా మంచి వెహికల్ తీసుకొచ్చాను కాబట్టి తప్పకుండా నేను చెప్తున్నాను. రేట్ అయితే 4,20,000 తగ్గుతుందన్న. మీరు వచ్చి లైవ్లో కూర్చొని వెహికల్ చూసుకున్న తర్వాత వెహికల్ రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతుంది. అది ఎంతకు తగ్గుతుందో నేను చెప్పలేను, కానీ మీకు మంచి ప్రైజ్లో వచ్చే అవకాశం ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే. ఎందుకంటే వెహికల్ చాలా అంటే చాలా జెన్యున్ వెహికల్ అన్న. అందుకే వెహికల్ రేట్ అనేది కాస్ట్ కొద్దిగా ఎక్కువ ఉంది. మీరు రాండి, మీరు వచ్చి వెహికల్ చూసుకున్న తర్వాత ఏదైనా ఉంటే నేను దగ్గరుండి మీకు మంచి ప్రైజ్లో ఇప్పించేకి ప్రయత్నిస్తాను. ఓకేనా? ఈ వెహికల్ డిజైర్ 2014 డీజిల్ వెహికల్ BS4 ఇంజన్తో ఫుల్ కండిషన్లో ఉంది కాబట్టి మిస్ చేసుకోద్దండి. ఎవరైనా ఫ్యామిలీ కోసం ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తొందరగా బుక్ చేసుకోండి. ఓకే. వెహికల్ లొకేషన్ కూడా ఇంకోసారి చూసుకోండి, అనంతపురం ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే మన ముందుకు వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఈ వెహికల్ 20+ కిలోమీటర్ రీడింగ్ ఇది మైలేజ్ అయితే ఇస్తుంది. సో మైలేజ్ అండ్ లోకల్ డ్రైవింగ్స్కి లేదా లాంగ్ డ్రైవ్స్కి చాలా అంటే చాలా కంఫర్ట్ వెహికల్. సో ఇలాంటి వెహికల్ మళ్ళీ వస్తుందో లేదో తెలియదు, గ్యారంటీ లేదు. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిజైర్ ఎవరైనా ట్రావెల్స్ కోసం పెట్టుకోవాలి లేదా ఫ్యామిలీ కోసం తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ చాలా అంటే చాలా బాగుంటుంది. తక్కువ ప్రైస్లో ఉంది కాబట్టి మిస్ చేసుకోద్దండి. అలాగే మనం నెక్స్ట్ వీడియోలోకి అండ్ నెక్స్ట్ వెహికల్ చూసే ముందు ఇప్పటి వరకు లైక్ చేయకుంటే ప్లీజ్ లైక్ అవర్ వీడియో. ఓకే. ఇప్పుడు మనం మారుతి వ్యాగనర్ చూద్దాం. ఈ వెహికల్ వచ్చేసి మారుతి వ్యాగనర్ VXI. పక్కన నుండి చూస్తే చిన్నగానే అనిపిస్తుందేమో కానీ స్పేస్లో బెస్ట్.
అంటే ఫోటోలో చిన్న కనిపిస్తుంది, కానీ లైవ్లో వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది, అంటే పెద్దగా ఉంటుంది. ఓకే, కేవలం ఈ వెహికల్ చూసుకుంటే 82,000 కిలోమీటర్ తిరిగింది. ఇంటీరియర్ చూసుకోండి, ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా ఒకసారి చూసుకోండి. వెహికల్ అయితే చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది. వెహికల్ అయితే గుడ్ కండిషన్లో కూడా ఉంది. 82,000 కిలోమీటర్ తిరిగిన వెహికల్, పెట్రోల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది. ఓకే, స్పేస్ అండ్ కంఫర్ట్ ఇందులో మీకు కంఫర్ట్గా ఉంటుంది. వ్యాగనర్ అంటేనే చాలా అంటే చాలా కంఫర్ట్ వెహికల్. సో మైలేజ్ చూసుకుంటే 20+ కిలోమీటర్ పర్ లీటర్ డైలీ యూజ్డ్కి పర్ఫెక్ట్ వెహికల్. లోకల్లో తిరగడానికి ఈ వెహికల్, డైలీ ఆఫీస్కి లేదా స్కూల్కి వెళ్ళడానికి, తీసుకొని వెళ్ళడానికి ఈ వెహికల్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, లోకల్లో తిరగడానికి చాలా బాగుంటుంది. ఈ వెహికల్కి పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్, మ్యూజిక్ సిస్టమ్ అన్నీ ఉన్నాయి. ఓకే, వెహికల్ కలర్ చూసుకుంటే రెడ్ కలర్. టైర్లు అండ్ మొత్తం మెయింటెనెన్స్ చూసుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్లు, 4 టైర్లు మీకు 70 to 80% అయితే టైర్లు మనకు ఉన్నాయి. అలాగే మెయింటెనెన్స్ కార్, ఫుల్ క్వాలిటీ మెయింటైన్ చేశారు ఓనర్ అయితే. ఇది ఎవరికైతే డైలీ రెగ్యులర్గా యూజ్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే చాలా బాగుంటుంది. చిన్న ఫ్యామిలీ కోసం అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ వెహికల్. ఎవరైనా ఫ్యామిలీ కోసం వెహికల్ కారు సెర్చ్ చేస్తుంటే వ్యాగనర్ బెస్ట్ కార్. ఓకే, అండ్ ఈ వెహికల్ కూడా మీరు మిస్ చేసుకోదన్న వెహికల్, అండ్ చాలా అంటే చాలా బాగుంది. ఒకటి మీకు రైట్ సైడు డోర్ దగ్గర కొద్దిగా డెంట్ అయితే ఉంది, నేను గమనించాను ఫొటోస్లో. అలాగే మీకు కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, మీరు చూసుకోవచ్చు. రైట్ సైడు బ్యాక్ సైడ్ డోర్ దగ్గర డైరెక్ట్గా డెంట్ అయితే ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా డోర్కి, బ్యాక్ సైడ్ డోర్కి డెంట్ అయితే ఉంది. నాకు ఫోటోలో క్లారిటీ కనిపించింది. మీరు లైవ్లోకి వచ్చి వెహికల్ చూసుకున్నాక ఇంకా ఏమైనా కనిపిస్తే దాన్ని తగ్గట్టుగా మనం రేట్ అయితే బార్గెన్ చేయడానికి ఉంటుంది. ఓకేనా, వెహికల్ ఓనర్ అయితే మనకు 2015 వ్యాగనర్ అమౌంట్ చూసుకుంటే 3,20,000 చెప్పారు. ఫిక్స్డ్ అమౌంట్ కాదు. మీరు రాండి అన్న, మీరు వచ్చి వెహికల్ చూడండి, కండిషన్ చూసుకొని మాట్లాడచ్చు. ఓకే, ఈ వీడియోలో మీకు 2 వెహికల్స్ నేను మొత్తం క్లారిటీగా క్లియర్గా చెప్పాను. ఈ వెహికల్ కూడా లొకేషన్ చూసుకుంటే మనకు అనంతపురం ఆంధ్రప్రదేశ్లో వ్యాగనర్ కూడా ఉంది, అవైలబుల్లో ఉంది. సో మీకు మారుతి స్విఫ్ట్ డిజైర్ VDI 2014 అండ్ మారుతి వ్యాగనర్ 2015 ఈ 2 వెహికల్స్ కూడా మీకు అనంతపురం జిల్లా, అనంతపురం లోకల్లో ఈ 2 వెహికల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. వ్యాగనర్ ప్రైజు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. అలాగే మారుతి స్విఫ్ట్ డిజైర్ మైలేజ్ కింగ్ వెహికల్, ఈ 2 వెహికల్స్ కూడా మీకు చాలా అంటే చాలా మంచి బడ్జెట్లో ఉన్న వెహికల్స్. ఈ 2 వెహికల్స్ మీకు ఏ కారు బెస్ట్ కారు అని మీరు చూసుకుంటున్నారు, మీరు ఆ కారు తీసుకోవాలని కోరుకుంటున్నా. అలాగే మారుతి స్విఫ్ట్ డిజైర్ అంటారా, మీరు చాలా అంటే చాలా జెన్యున్ వెహికల్ అన్న, మీరు మిస్ చేసుకోవద్దని. ట్రావెల్స్ కోసం తీసుకోవాలనుకున్న వాళ్ళు లో బడ్జెట్లో ఈ వెహికల్ తీసుకోండి, మిస్ చేసుకోవద్దండి. అలాగే వ్యాగనర్ అయితే ఎక్సలెంట్ గుడ్ కండిషన్లో ఉంది. వ్యాగనర్ ప్రైస్ చూసుకుంటే కేవలం 3,20 అంటున్నారు. మీరు రాండి, కూర్చొని మాట్లాడుకుంటే ఖచ్చితంగా 3 లోపల వచ్చే అవకాశం ఉంది. ఓకే, అండ్ డిజైర్ కూడా 4,20 అంటున్నాడు. కూర్చొని మాట్లాడుకుంటే 4 లేదా 4 లోపల వచ్చే అవకాశం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు 2 కార్ల గురించి నేను క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే ఫ్రెండ్స్, మీ బడ్జెట్లో బెస్ట్ కార్ డీల్స్ కోసం ఈరోజు 2 వెహికల్ని పరిచయం చేస్తున్నా. ఒకటి i20 ఆస్టా, ఇంకోటి హోండై వెన్యూ డీజిల్ వెహికల్. ఓకే, ఈ 2 వెహికల్స్ గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కానీ మీరు వీడియో పూర్తిగా చూసి మీకు ఏది సరిపోతుందో తెలుసుకోండి. ఓకేనా, అలాగే మీరు చాలామంది వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు. సగం కూడా చూడకుండా జస్ట్ ప్రైస్ చూసుకొని నాకు ఫోన్ చేసి అన్న ఎంతకు వస్తుందని అడుగుతున్నారు. అన్న ప్రైజ్ ఒక్కడే చూడడం కాదు, మీరు ఫుల్ వీడియో చూస్తేనే కార్ డీటెయిల్స్ మొత్తం క్లారిటీగా తెలుస్తాయి. అప్పుడే మీరు నాకు ఫోన్ చేసి ఏదైనా కానీ డౌట్ ఉన్నా అడగచ్చు. ఓకేనా, అలాగే
మనం ఈ వీడియోలో మైలేజ్ ఎంత వస్తుంది, ప్రైస్ ఎంత, మార్కెట్లో ఉన్న రేట్ కన్నా ఇంకా తక్కువ ఉందా ఎక్కువ ఉందా, మొత్తం A to Z నేను ఈ వీడియోలో 2 వెహికల్స్ గురించి అండ్ ఈ వెహికల్స్ 2 కూడా డీజిల్ వెహికల్, ఈ వెహికల్స్ గురించి చెప్తున్నాను. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్ మనం ఫస్ట్ వెహికల్ చూసుకుంటే హోండై i20 ఆస్టా CRDI BS4 2015 మోడల్ డీజిల్ వెహికల్ 1,47,000 కిలోమీటర్ అయితే ఈ వెహికల్ తిరిగింది. ఓనర్ సెకండ్ ఓనర్. ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది. మీరు ఒకసారి ఇంటీరియర్ ఒకసారి చూసుకోండి. 4 పవర్ విండోస్ ఉన్నాయి. పుష్ బటన్ స్టార్ట్ ఈ వెహికల్కి అయితే ఎక్సలెంట్ ఇంటీరియర్ చాలా బాగుంది. వెహికల్కి అలవెల్స్ కూడా ఉన్నాయి. అలాగే వెహికల్ కలర్ చూసుకుంటే వైట్ కలర్. వెహికల్ చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది. ఎటువంటి పార్ట్స్ అయితే మారలేదు. కంపెనీ పార్ట్స్ మొత్తం ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఒరిజినల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఫ్యాన్సీ నెంబర్ 0505. వెహికల్ ఒరిజినల్ AP05, ఒరిజినల్ ఆంధ్ర పీస్. వెహికల్ లొకేషన్ చూసుకుంటే చీరాల బాపట్ల డిస్టిక్. ఓకేనా. వెహికల్ మన ఆంధ్రప్రదేశ్ చీరాల బాపట్ల డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంది. వెహికల్ చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది. సూపర్ మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది ఈ వెహికల్కి. ఎటువంటి డ్యామేజ్ లేని వెహికల్ కాబట్టి ఎవరైనా కూడా తప్పకుండా ఈ వెహికల్ ఖచ్చితంగా తీసుకోవాలని కోరుకుంటున్నా. అలాగే ఇది స్మూత్ డ్రైవ్ అండ్ లో కాస్ట్ మెయింటెనెన్స్. ఇది తక్కువ మెయింటెనెన్స్తో హై మైలేజ్ కారు. ఓకేనా. అలాగే ఏసీ అయితే చాలా అంటే చాలా చిల్ ఉంది. పవర్ విండోస్, మ్యూజిక్ సిస్టమ్ వంటి టాప్ అండ్ ఫీచర్స్ ఈ వెహికల్లో ఉన్నాయి. అండ్ అలాగే ఈ వెహికల్ లోకల్ డ్రైవింగ్కి చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. చాలా బెస్ట్ కండిషన్లో ఉన్న వెహికల్ కాబట్టి మీరు ఎవరైనా i20లో టాప్ అండ్ వెహికల్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ చాలా మంచి బడ్జెట్లో ఫ్యామిలీ వెహికల్ తీసుకొచ్చాను. అలాగే మీరు స్మూత్ డ్రైవింగ్ కోసం కూడా ఈ వెహికల్ తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వెహికల్ ప్రైస్ చూసుకుంటే ఓనర్ అయితే కేవలం 4,90,000 అని చెప్తున్నాడు. ఫిక్స్డ్ అమౌంట్ కాదన్నా. మీరు రాండి, మీరు వచ్చి వెహికల్ చూసుకోండి, కండిషన్ చూడండి. మీకు వెహికల్ నచ్చితే లైవ్లోకి వచ్చి మాట్లాడండి. 100%గా మీకు వెహికల్ మంచి ప్రైస్లో ఇప్పిస్తాను. అన్న ప్రైస్ ఎంతనా అని ఫోన్ చేయొద్దండి. మీరు రాండి అన్న. ఫస్ట్ మీరు వచ్చి వెహికల్ చూడండి. ఫస్ట్ మీరు వెహికల్ ట్రయల్ వేస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే హోండై వెన్యూ 1.5 CRDI MT XX 2020 మోడల్ డీజిల్ వెహికల్. 95,500 కిలోమీటర్ తిరిగింది వెహికల్ ఇంటీరియర్ చూసుకోండి. బ్యాక్ సైడ్ సీట్లు. అలాగే వెహికల్ సన్ రూఫ్ ఉన్న వెహికల్కి సన్ రూఫ్ ఉంది. చాలామంది సన్ రూఫ్ ఉన్న వెహికల్స్ కావాలని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం మంచి వెహికల్ తీసుకొచ్చా. సన్ రూఫ్ వెహికల్ మోడల్ 2020 డీజిల్ వెహికల్. అలాగే అలవెల్స్ కూడా చూసుకోండి. చాలా అంటే చాలా అలవెల్స్ చాలా బాగున్నాయి. వెహికల్ సన్ రూఫ్ కనపడాలని పైనుంచి ఫోటో తీసాము. అలాగే ఈ వెహికల్కి ఏసీ చిల్, పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్, మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్. టైర్లు ఫ్రంట్ టైర్లు చూసుకుంటే మీకు 90% అయితే టైర్లు ఉన్నాయి. అలాగే బ్యాక్ సైడ్ టైర్లు చూసుకుంటే మీకు 60% అయితే టైర్లు ఉన్నాయి. ఓకేనా. స్టెఫ్నీ కూడా అవైలబుల్లో ఉంది. కలర్ చూసుకుంటే వెహికల్ పోలార్ వైట్ కలర్. అలోవీల్స్ ఉన్నాయి. వెహికల్ గుడ్ మెయింటెనెన్స్. ఎటువంటి పార్ట్లు అయితే వెహికల్కి మారలేదు. సన్ రూఫ్ ఉన్న వెహికల్. ఇంజన్ అయితే ఫుల్ కండిషన్లో ఉంది. మీరు వచ్చి వెహికల్ చూసుకోవచ్చు. మొత్తం ట్రయల్ వేసుకొని లేదా మెకానిక్ కూడా పిలుచుకొని వచ్చి ప్రతి ఒక్క వెహికల్కి చూపించుకోండి. అలాగే మీకు ఓకే అంటేనే తీసుకోండి. ఓకేనా. వెహికల్ మనకు
ఈ వెహికల్ వచ్చేసి అనంతపురం ఆంధ్రప్రదేశ్ ఈ వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా జెన్యూన్ వెహికల్, ఒక ప్రీమియం ఎస్యూవీ లాంటిది. ఈ వెహికల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. వెహికల్ సింగిల్ ఓనర్ కాబట్టి మీకు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఇది ప్రీమియం లుక్, సన్ రూఫ్, అలో వీల్స్ అండ్ అడ్వాన్స్ ఫీచర్లతో చాలా మంచి కండిషన్లో ఉన్న వెహికల్. మీరు ఈ వెహికల్ మిస్ చేసుకోదండి. ఎవరైనా హోండా వెన్యూలో మన సన్ రూఫ్ ఉన్న వెహికల్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ చాలా బాగుంటుంది. పుష్ బటన్ స్టార్ట్ అండ్ టచ్ స్క్రీన్, రివర్స్ కెమెరా ఈ వెహికల్కి అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు మనకి చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఇంజన్ కూడా వచ్చింది. అండ్ మీకు ఈ రెండు వెహికల్స్లో మీకు ఏ వెహికల్ కావాలో ఓసారి మీరు చూసుకోండి. అలాగే మనం ఈ రెండు వెహికల్స్ మనం ప్రైస్ చూసుకుంటే హోండా వెన్యూ వచ్చేసి మీకు ఓనర్ అయితే 8,60,000 చెప్తున్నాడు. ఫిక్స్డ్ అమౌంట్ కాదు, వచ్చి వెహికల్ చూసుకున్నాక బార్గెన్ చేయొచ్చు. అలాగే మీకు ఈ రెండు వెహికల్లో మీ బెస్ట్ కార్ ఏదో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ రెండు వెహికల్స్ కూడా డీజిల్ వెహికల్ అన్న, రెండు వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకటి హోండా వెన్యూ, అలాగే ఇంకోటి హోండా i20 ఆస్టా CRD8 టాప్ ఎండ్ వెహికల్. ఓకేనా, ఒకటి వెన్యూ వచ్చేసి ప్రైజు 8,60,000 2020 మోడల్. అలాగే ఆస్టా వచ్చేసి 2015 మోడల్. మీకు ప్రైస్ చూసుకుంటే ఆస్టా 4,90,000 మాత్రమే. ఓకేనా, వెన్యూ 860, ఆస్టా వచ్చేసి 490. రెండు వెహికల్ కూడా మీకు ప్రైస్ డౌన్ అవుతుంది. మీరు రావాలి, వచ్చి వెహికల్ చూసుకొని వెహికల్ కండిషన్ చూసుకున్న తర్వాత మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ప్రైస్ మాట్లాడండి, బార్గెన్ చేయండి. చీరాల్లో ఈ i20 అయితే అందుబాటులో ఉంది, చీరాల బాపట్ల డిస్టిక్. అలాగే హోండా వెన్యూ వచ్చేసి మనకి అనంతపురం ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంది. ఓకేనా, ఈ రెండు వెహికల్స్ డీజిల్ వెహికల్ అన్న, ఎవరన్నా డీజిల్ వెహికల్స్ తీసుకోవాలి, ఫ్యామిలీ కోసం తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా ఈ రెండు వెహికల్స్ బాగుంటాయి, మిస్ చేసుకోవద్దండి. చాలా మంచి వెహికల్, సన్ రూఫ్ ఉన్న వెహికల్ మనకి హోండా వెన్యూ దొరకడం చాలా కష్టం. సో ఈ వెహికల్ మీకు నచ్చితే, ఏదైనా నచ్చితే కామెంట్ చేయండి. మీకు ఏ వెహికల్ కావాలో నాకు కామెంట్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా తప్పకుండా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా వెహికల్ కావాలంటే ఓపెన్గా అడగండి. ఓకేనా, వెహికల్ కావాల్సిన వాళ్ళు ఓపెన్గా అడగండి, మీకు తప్పకుండా మంచి వెహికల్ ఇప్పిస్తాను. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ అవర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.